హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మీకోసం 'మతి స్థిమితం లేని భార్య' పార్ట్ 4 మరి కథలోకి వెళ్తే, విజయ్ మనసులో బరువు దిగిపోయింది. కానీ అలసట మాత్రం మిగిలి ఉంది. ఉదయం నుండి టెన్షన్, ఆఫీస్ పని, ఇప్పుడు ఈ గొడవ. అతని శరీరం సహకరించడం లేదు. సంధ్య విజయ్ చేయి పట్టుకుని నడుస్తుంది. విజయ్, ఆ పోలీస్ అంకుల్ నిన్ను తిట్టలేదు కదా అని అడిగింది. లేదు సంధ్య, ఆయన మంచివాడు. మనల్ని ఇంటికి వెళ్ళమన్నాడు అన్నాడు విజయ్. నడుచుకుంటూ వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్నారు. ఆ వాసన రాగానే సంధ్య అడుగులు ఆగిపోయాయి. విజయ్, కంకి నాకు కావాలి అని అడిగింది. విజయ్ జేబులో చేయి పెట్టి చూసుకున్నాడు. అమ్మ ఇచ్చిన డబ్బులు ఉన్నాయి. ఇన్నాళ్ళు పొదుపు చేశాడు. కానీ ఈరోజు ఒక విజయం సాధించిన రోజు. సెలబ్రేట్ చేసుకోవాలి. సరే తీసుకుందాం అని 2 కాల్చిన మొక్కజొన్న పొత్తులు కొన్నాడు. దానికి ఉప్పు, కారం, నిమ్మకాయ రాయించి ఇచ్చారు. ఇద్దరు రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద కూర్చొని ఆ పొత్తులు తింటున్నారు. పక్కన కార్లు రైరయ్యమంటూ వెళ్తున్నాయి. అందులో ఎవరైనా విజయ్ని చూస్తే గుర్తుపడతారేమో అన్న భయం ఇప్పుడు అతనికి లేదు. సంధ్య చాలా ఆనందంగా తింటుంది. నోటి నిండా నల్లటి మసి అంటుకుంది. బాగుంది, కారంగా ఉంది, కానీ బాగుంది అంది. విజయ్ ఆ ముఖం తుడిచాడు. సంధ్య, నీకు మా అమ్మ అంటే ఇష్టమా, నాన్న అంటే ఇష్టమా అని అడిగాడు అప్రయత్నంగా. సంధ్య ఆలోచించింది. అమ్మ అంటే ఇష్టం, నాన్న అంటే భయం, కానీ నువ్వంటే అందరికంటే ఇష్టం. నువ్వు దేవుడివి అని అంది. ఆ మాట విజయ్ కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. తను దేవుడు కాదు, కేవలం ఒక మనిషి. కానీ ఆమె నమ్మకం తను దేవుణ్ణి చేస్తుంది. సంధ్య, నేను దేవుణ్ణి కాదు, నేను నీ ఫ్రెండ్ని, ఎప్పటికీ నీ ఫ్రెండ్ని అని అన్నాడు. రాత్రి 8 గంటలు. గదికి చేరుకున్నారు. సుబ్బలక్ష్మమ్మ గారు ఎదురు చూస్తున్నారు. ఏం బాబు, ఇంత ఆలస్యమైంది? ఆ పోలీస్ స్టేషన్ గొడవ ఏంటి అని ఆరా తీశారు. బస్తీలో వార్తలు వేగంగా పాకుతాయి. ఏమీ లేదమ్మగారు, చిన్న మిస్అండర్స్టాండింగ్, అంతా సర్దుకుంది అని క్లుప్తంగా చెప్పాడు విజయ్. గదిలోకి వెళ్ళాక విజయ్ మంచం మీద వాలిపోయాడు. తల విపరీతంగా నొప్పిగా ఉంది. కళ్ళు మూసుకున్నాడు. సంధ్య బట్టలు మార్చుకుని వచ్చింది. విజయ్ అలసిపోయి పడుకోవటం చూసి ఆమెకు జాలి వేసింది. విజయ్, నిద్ర వస్తుందా అడిగింది మెల్లగా. అవును సంధ్య, చాలా అలసిపోయాను అన్నాడు కళ్ళు తెరవకుండానే. సంధ్య వంటింట్లోకి వెళ్ళి ఓ గ్లాస్ నీళ్లు తెచ్చింది. విజయ్ పక్కన పెట్టింది. తర్వాత గది మూల ఉన్న ఒక చిన్న కర్రను తీసుకుంది. అది కిటికీ కటన్ పెట్టడానికి వాడి కర్ర. దాన్ని పట్టుకుని మంచం పక్కన కుర్చీలో కూర్చుంది. విజయ్ కళ్ళు తెరిచి చూశాడు. ఏంటి సంధ్య, ఆ కర్ర ఎందుకు? దోమలు వస్తే కొడతా, ఆ సీనుగాడు వస్తే కొడతా, పోలీస్ అంకులు వస్తే కొడతా. నువ్వు పడుకో, నేను కాపలా కాస్తా అంది సీరియస్గా. విజయ్ ఆశ్చర్యపోయాడు. ఇన్నాళ్ళ తను ఆమెను కాపాడుతున్నాను అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ పసి హృదయం తను కాపాడాలని తాపత్రయపడుతుంది. ఆమెకు శారీరక బలం లేకపోవచ్చు, కానీ సంకల్ప బలం ఉంది. విజయ్ లేచి కూర్చుని ఆమె చేతిలోని కర్రను తీసి పక్కన పెట్టాడు. నువ్వు కాపలా కాయవలసిన అవసరం లేదు సంధ్య. నువ్వు నా పక్కన పడుకుంటే చాలు, నాకే భయం ఉండదు అన్నాడు. నిజమా? నేను పడుకుంటే సీను రాడా అని అడిగింది. రాడు, నువ్వు లక్ష్మీదేవి కదా, దయ్యాలు రావు అని నవ్వించాడు. సంధ్య నవ్వి విజయ్ పక్కన చేరింది. విజయ్ ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఆమె గుండె చప్పుడు అతనికి జూలపాట్ల వినిపించింది. ఆ రాత్రి విజయ్కి ఒక విషయం అర్థమైంది. జీవితంలో డబ్బు, హోదా, అధికారం ఇవేవి ముఖ్యం కాదు. కష్టకాలంలో ఉన్నాను అని చెప్పి ఒక తోడు ఉంటే చాలు. అది అమాయకమైన తోడు కావచ్చు, కానీ స్వచ్ఛమైంది. విజయ్ నిద్రలోకి జారుకున్నాడు. సంధ్య మాత్రం కాసేపు మెలకువగానే ఉంది. విజయ్ ముఖాన్ని చూసుకుంటూ అతను నుదుటి మీద పడ్డ జుట్టును సరిచేసింది. నా విజయ్, నా సూపర్ మ్యాన్ అని గొనికి ఆమెకు నిద్రపోయింది. కానీ ఆ ప్రశాంతత ఎంతో కాలం ఉండదు. చీకటి వెళ్ళిపోయింది, కానీ రేపు ఉదయం కొత్త సవాళ్లు ఎదురవుతాయి. లాయర్ మూర్తిగారు జరిగిన అవమానాన్ని రఘునాథరావు గారికి చెప్పారు. రఘునాథరావు గారి అహం దెబ్బతింది. ఆయన ఇక దొంగ దెబ్బ తీయడానికి సిద్ధమయ్యారు. నేరుగా దాడి చేస్తే పని అవ్వదు. అందుకే సంధ్య ఆరోగ్యాన్ని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం విజయ్ ఆఫీస్ వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండగా ఇంటి యజమాని సుబ్బలక్ష్మమ్మ గారు వచ్చారు.
ఆవిడ ముఖం గంభీరంగా ఉంది. చేతిలో ఒక కాగితం ఉంది. ఏంటమ్మగారు? అడిగాడు విజయ్. బాబుగారు, ఏమనుకోకండి. మీరు ఈ ఇల్లు ఖాళీ చేయాలి. మాకు వేరే అవసరం వచ్చింది అంది ఆవిడ కళ్ళల్లోకి చూడలేక. విజయ్ షాక్ అయ్యాడు. అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా అమ్మగారు? నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా. మా అబ్బాయి సీను గొడవ చేస్తున్నాడు బాబు. మిమ్మల్ని ఉంచితే వాడు ఏదో ఒకటి చేస్తాడట. నాకు నా కొడుకు ముఖ్యం కదా. ఈ నెలాఖరు వరకు టైం ఇస్తాను. దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోయింది. విజయ్కి అర్థమైంది. ఇది సీను పని మాత్రమే కాదు, వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారు. బహుశా నాన్నగారేమో. ఉన్న గూడు కూడా చెదిరిపోతే ఈ పసిపాపను ఎక్కడ ఉంచాలి? విజయ్ దిక్కుతోచని స్థితిలో నిలబడ్డాడు. వెనక నుండి సంధ్య వచ్చి విజయ్ ఆకలి, దోశ కావాలి అని అడిగింది. ఆమె ఆకలికి సమాధానం చెప్పాలి. ఉండటానికి ఇల్లు వెతకాలి, ఉద్యోగం కాపాడుకోవాలి. విజయ్ పోరాటం ఇప్పుడే మొదలైంది. ఆ రోజు సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాని విజయ్ గుండెల్లో రగులుతున్న ఆవేదన ముందు ఆ ఎండ వేడిమి చాలా చిన్నదిగా అనిపించింది. సుబ్బలక్ష్మమ్మ గారు ఇల్లు ఖాళీ చేయమని చెప్పినప్పటి నుండి విజయ్ మనస్సు నిలకడగా లేదు. గదిలో సామాన్లు సర్దుతున్నారు. ఉన్నవి 2 బ్యాగులు మాత్రమే. కానీ ఆ చిన్న గూడులో గడిపిన కొన్ని రోజులు విజయ్కి ఎంతో ఆత్మీయంగా అనిపించాయి. అక్కడ సంధ్యతో కలిసి నేల మీద పడుకున్న రాత్రులు, ఆమె భయపడినప్పుడు గుండెలకు హత్తుకున్న క్షణాలు, అవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలుగా మారుతున్నాయి. విజయ్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? పిక్నిక్ అయిపోయిందా? అడిగింది సంధ్య తన టెడ్డీబేర్ బొమ్మను బ్యాగ్లో కుక్కుతూ. విజయ్ నిట్టూర్చాడు. ఆమెకేం చెప్పగలడు? మనకుండటానికి ఇల్లు లేదు, రోడ్డున పడ్డాం అని చెప్పలేడు కదా. అవును సంధ్య, ఈ పిక్నిక్ అయిపోయింది. మనం వేరే చోటికి వెళ్తున్నాం. అక్కడ ఇంకా బాగుంటుంది అని అబద్ధం చెప్పాడు. నిజమా? అక్కడ టీవీ ఉంటుందా? కాటన్స్ వస్తాయా? అడిగింది ఆశగా. ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నాడు విజయ్ మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ. సుబ్బలక్ష్మమ్మ గారు బయట వరండాలు నిలబడి ఉన్నారు. ఆమె కళ్ళల్లో పశ్చాత్తాపం ఉంది. బాబుగారు, క్షమించండి. నా పరిస్థితి మీకు తెలుసు కదా. వాడు తాగి వచ్చి గొడవ చేస్తున్నాడు. మిమ్మల్ని వెళ్ళగొట్టకపోతే ఇల్లు తగలపెడతానని బెదిరిస్తున్నాడు అని కన్నీళ్లు పెట్టుకుంది. పర్లేదమ్మగారు, మీరు మాకు ఆశ్రయం ఇచ్చారు, అదే చాలు. మీ రుణం ఉంచుకోను అని విజయ్ నమస్కరించి సంధ్య చేయి పట్టుకుని బయటకు నడిచాడు. మధ్యాహ్నం 12 గంటలు. హైదరాబాద్ నగరంలో ఇల్లు వెతకడం కంటే సముద్రంలో సూది వెతకడం లాంటిదే. అందులోని చేతిలో ఎక్కువ డబ్బు లేదు, డిపాజిట్ కట్టే స్తోమత లేదు. కేవలం అర్జెంటుగా ఇల్లు కావాలనే అవసరం మాత్రమే ఉంది. విజయ్ ఒక బ్రోకర్ని కలిశాడు. సార్, సింగిల్ బెడ్రూమ్ కావాలి, అద్దె 5,000 లోపు ఉండాలి అని అడిగాడు. ఆ బ్రోకర్ విజయ్ని పక్కనే ఉన్న సంధ్యని గాదిగా చూశాడు. సంధ్య అలసిపోయి చెమటతో తడిసిపోయి ఉంది. ఆమె చేతుల బొమ్మను చూసి బ్రోకర్ పెదవిరిచాడు. 5,000కి ఇల్లు దొరకస్సా? పైగా మీ ఆవిడ కొంచెం తేడాగా ఉంది. ఓనర్లు ఒప్పుకోరు. ఏదైనా సమస్య వస్తే వాళ్లకు తలనొప్పి అని మొహం మీద చెప్పేశాడు. విజయ్కి కోపం వచ్చింది, కానీ నిస్సహాయదాన్ని అణిచివేసింది. ఆమెకు పిచ్చి లేదు, చిన్నపిల్ల మనస్తత్వం అంతే. ఎవరిని ఇబ్బంది పెట్టదు అని నచ్చెప్పడానికి ప్రయత్నించాడు. ఏమో సా, మాకెందుకు రిస్క్, వేరే చోట చూసుకోండి అని బ్రోకర్ వెళ్ళిపోయాడు. ఇలా 3-4 చోట్ల తిరిగారు. అంతటా నిరాశే. ఒక చోట ఇల్లు దొరికినా అడ్వాన్స్ 3 నెలలు కట్టాలన్నారు. విజయ్ దగ్గర అంత డబ్బు లేదు. ఎండ విపరీతంగా ఉంది. సంధ్య నడవలేకపోతుంది. ఆమె కాళ్ళు లాగుతున్నాయి. విజయ్ దాహం, కళ్ళు తిరుగుతున్నాయి అని ఒక చెట్టు కింద కూలబడిపోయింది. విజయ్ గుండె తరుక్కపోయింది. తను తీసుకునే నిర్ణయం సరైందేనా? తండ్రిని ఎదిరించి ఆస్తిని కాదని బయటకు వచ్చాడు. తన పౌరుషం కోసం ఈ అమాయక ప్రాణాన్ని బలి చేస్తున్నానా? పక్కనే ఉన్న కొబ్బరి బోండాల బండి దగ్గరికి వెళ్ళి ఒక బోండా కొన్నాడు. సంధ్యకు తాపిస్తూ ఆమె నుదుటి మీద చెమటను తన కర్చీఫ్తో తుడిచాడు. సారీ సంధ్య, చాలా కష్టపెడుతున్నాను కదూ అన్నాడు కన్నీళ్లతో. సంధ్య కొబ్బరి నీళ్లు తాగి కాస్త సేద తీరింది. విజయ్ కళ్ళల్లో నీళ్లు చూసి ఆమె తన చిన్న చేత్తో అతడి కన్నీళ్లు తుడిచింది. ఎందుకేడుస్తున్నా విజయ్? నాకు దాహం వేసింది. నువ్వు నీళ్లు ఇచ్చావు, ఇంకేం కావాలి? నువ్వేడవద్దు.
సూపర్ మ్యాన్ ఏడవకూడదు అని అంది. ఆమె మాటలు విజయ్కి మళ్ళీ బలాన్నిచ్చాయి. అవును, తను ఓడిపోకూడదు. ఈ పస్తాన్ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. అప్పుడే ఒక కారు వచ్చి వాళ్ళ ముందు ఆగింది. అది ఖరీదైన ఆడి కారు. అద్దాలు కిందకు దిగాయి. విజయ్ ఆ పిలుపు విని విజయ్ తల ఎత్తి చూశాడు. కారులో లత. లత కారు దిగి వేగంగా విజయ్ దగ్గరకు వచ్చింది. ఆమె విజయ్ని చెట్టు కింద కూర్చున్న సంధ్యను చూసి షాక్ అయింది. ఏంటి విజయ్ ఇది? ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? చేతిలో బ్యాగులేంటి? ఇల్లు ఖాళీ చేస్తావా అని ప్రశ్నల వర్షం కురిపించింది. విజయ్ మౌనంగా ఉండిపోయాడు. తన దీనస్థితిని లత చూడ్డం అతనికి ఇష్టం లేదు. మాట్లాడేం విజయ్, అసలు నీకేమైంది? అంకుల్ ఫోన్ చేశారు. నువ్వు రోడ్డు మీద పడ్డావని చెప్పారు. నేను నమ్మలేదు, కానీ చూస్తుంటే. లత గొంతు వణికింది. లత ప్లీజ్, నన్ను వదిలే, నా సమస్యలు నావి అన్నాడు విజయ్ కఠినంగా. నీ సమస్యలు నీవి కావచ్చు, కానీ సంధ్య సమస్యలు చూడామెను ఎండలో ఎలా ఎండిపోయిందో. ఆమె పరిస్థితి తెలిసి కూడా నువ్వు పంతానికి పోతున్నావు. ఇది ప్రేమ లేక మూర్ఖత్వమా అని నిలదీసింది లత. విజయ్ సంధ్య వైపు చూశాడు. ఆమె నిజంగానే వాడిపోయిన పువ్వులా ఉంది. లత మాటల్లో నిజముంది. తన ఆత్మాభిమానం కోసం సంధ్యను కష్టపెట్టకూడదు. సరే లత, నేనేం చేయాలో చెప్పు అన్నాడు తలదించుకొని. లత వెంటనే స్పందించింది. రా, కారెక్కు. నా గెస్ట్ హౌస్ ఖాళీగా ఉంది జూబ్లీ హిల్స్లో. అక్కడ ఉండండి. అద్దె గట్ర తర్వాత చూసుకోవచ్చు. ముందు ఆ అమ్మాయిని నీడలోకి తీసుకెళ్ళు అని ఆర్డర్ వేసింది. విజయ్కి వేరే దారి కనిపించలేదు. సంధ్య ఆరోగ్యం ముఖ్యం. సంధ్య లే, కారెక్కుదామన్నాడు. సంధ్య లేచి నిలబడింది. లతను చూడగానే ఆ ముఖం చిట్లించుకుంది. ఈ అక్క మళ్ళీ వచ్చిందా? బ్యాడ్ ఆంటీ, వెళ్ళిపో అంది సంధ్య కోపంగా. లత నొచ్చుకుంది, కానీ పరిస్థితిని అర్థం చేసుకుని చిరునవ్వు నవ్వింది. సంధ్య, నేను బ్యాడ్ కాదు. నీకు ఏసీలు ఇస్తాను, టీవీ ఇస్తాను, ఐస్ క్రీమ్ ఇస్తాను, రా అని పిలిచింది. ఐస్ క్రీమ్ ఇస్తావా? సంధ్య ఆలోచనలు పడింది. విజయ్ వైపు చూసింది. విజయ్ తల్లుపాడు. సరే వస్తా, కానీ విజయ్ నా పక్కనే కూర్చోవాలి అని కండిషన్ పెట్టింది. జూబ్లీ హిల్స్లోని లత గెస్ట్ హౌస్. అదొక చిన్న స్వర్గంలా ఉంది. విశాలమైన హాలు, మెత్తటి సోఫాలు, పెద్ద ఎల్ఈడి టీవీ, చల్లని ఏసీ. సంధ్య లోపలికి వెళ్ళగానే ఆశ్చర్యపోయింది. అమ్మో, ఎంత పెద్ద ఇల్లు! ఇది మనదేనా విజయ్ అని అడిగింది. విజయ్ ఏం మాట్లాడలేదు. లత వైపు చూశాడు. లత, ఇది చాలా ఎక్కువ, మేం దీనికి అద్దె కట్టలేమన్నాడు. డబ్బులు ఎవరడిగారు విజయ్? ఫ్రెండ్స్ మధ్య ఇవన్నీ ఉంటాయా? నువ్వు సెటిల్ అయ్యాక ఇద్దువులే. ముందు ఫ్రెష్ అవ్వండి, నేను లంచ్ ఆర్డర్ చేస్తాను అంది లత. సంధ్య సోఫాలో ఎగిరి గంతులు వేస్తుంది. మెత్తగా ఉంది, దూదిలా ఉంది అని నవ్వుతుంది. ఆమె సంతోషం చూస్తూ ఉంటే విజయ్ మనసులోని బరువు కాస్త తగ్గింది. లత కిచెన్లోకి వెళ్ళి పని మనిషితో మాట్లాడుతుంది. విజయ్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. లత, థ్యాంక్స్, టైంకి ఆదుకున్నావు, కానీ నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేను. నాకు ఇది ఏదోలా ఉంది అని అన్నాడు. లత విజయ్ వైపు తిరిగి అతని చేతిని పట్టుకుంది. విజయ్, ఎందుకింత మొహమాటం? మనం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. నీ కష్టం వస్తే నేను కాకపోతే ఇంకెవరు చూస్తారు? సంధ్యను చూడు, ఆమె ఎంత హ్యాపీగా ఉందో. ఆమె కోసమైనా నువ్వు ఇక్కడే ఉండు అని బతిమలాడింది. సరిగ్గా అప్పుడే సంధ్య అక్కడికి వచ్చింది. లత విజయ్ చేతిని పట్టుకుని ఉండటం చూసింది. వెంటనే ఆ ముఖం మారిపోయింది. పరుగున వచ్చి విజయ్ చేతిని లత చేతిలోంచి లాగేసింది. వదులు, నా విజయ్ని ముట్టుకోవద్దు అని గట్టిగా అరిచింది. లత ఉలిక్కిపడింది. సంధ్య, ఎందుకలా అరుస్తున్నావు? తన మనకు హెల్ప్ చేసింది కదా అన్నాడు విజయ్ సంధ్యను సముదాయించడానికి ప్రయత్నిస్తూ. హెల్ప్ వద్దు, ఏమి వద్దు. ఈ ఇల్లు ఈ ఎక్కది కదా, మనకు వద్దు. పొదాం పదా అంటూ విజయ్ చొక్క పట్టుకుని లాగటం మొదలుపెట్టింది సంధ్య. ఆమె కళ్ళల్లో ఈర్ష్య, అభద్రత భావం సుష్టంగా ఉన్నాయి. ఈ అక్క దొంగ, నేను తీసుకుపోవాలని చూస్తుంది అని ఏడ్చింది. విజయ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక పక్క ఉండడానికి ఇల్లు లేదు, మరో పక్క సంధ్య మొండితనం. లత నిట్టూర్చింది. సంధ్య విను, నేను విజయ్ని తీసుకెళ్లను. విజయ్ నీవాడే, ఈ ఇల్లు మీది. నేనిక్కడ ఉండను, నా ఇంటికి వెళ్ళిపోతాను. సరేనా అని సర్ది చెప్పింది. నిజమా, నువ్వు వెళ్ళిపోతావా అడిగింది సంధ్య కన్నీళ్ళు తుడుచుకుంటూ.
అవును, ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నా. నువ్వు విజయ్ ఎంజాయ్ చేయండి అంటూ లత తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. వెళ్లే ముందు విజయ్తో, విజయ్ ఫ్రిడ్జ్లో అన్నీ ఉన్నాయి. టీవీకి కేబుల్ ఉంది. ఏది కావాలన్నా ఫోన్ చెయ్యి. సంధ్యను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోయింది. లత వెళ్ళిపోగానే సంధ్య ముఖంలో ప్రశాంత వచ్చింది. హమ్మయ్య, వెళ్ళిపోయింది. దయ్యం వెళ్ళిపోయింది అని సంబరంగా. విజయ్ ఆమెను గట్టిగా దగ్గరకు తీసుకున్నాడు. సంధ్య ఆమె దయ్యం కాదు, మనకు సాయం చేసిన దేవత. అలా అనకూడదు అని మందలించాడు. కానీ ఆవిడ నిన్ను చూసే చూపు బాగులేదు. నాకు తెలుసు అంది సంధ్య. విజయ్ ఆశ్చర్యపోయాడు. సంధ్యకు బుద్ధి మాధ్యం ఉండొచ్చు, కానీ స్త్రీ సహజాతమైన అంతర్దృష్టి ఆమెలో చాలా బలంగా ఉంది. లత మనసులో ఉన్న ప్రేమను సంధ్య పసిగట్టింది. ఆ సాయంత్రం ఆ కొత్త ఇంట్లో సంధ్య చాలా ఉత్సాహంగా గడిపింది. టీవీలో కార్టూన్స్ చూసింది. ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీం తిన్నది. ఏసీ చల్లదనాన్ని ఆస్వాదించింది. కానీ విజయ్ మనసులో మాత్రం అలజడి రేగుతుంది. ఈ లగ్జరీ జీవితం తంది కాదు. ఇది అప్పు. ఈ అప్పును త్వరగా తీర్చుకోవాలి. లత దయ మీద బతకటం తన ఆత్మగౌరవానికి పరీక్ష. రాత్రి భోజనం చేసి పడుకునే సమయం. మెత్తటి పరుపు మీద పడుకున్న సంధ్య విజయ్ని పిలిచింది. విజయ్, కథ చెప్పు అని అడిగింది. విజయ్ ఆమె పక్కన పడుకుని ఏ కథ కావాలి అని అడిగాడు. రాజుగారు రాణిగారి కథ వద్దు, మన కథ చెప్పు. నువ్వు నేను ఆ చిన్న గదిలో ఉన్నాం కదా, ఆ కథ చెప్పు అని అంది. విజయ్ కదిలిపాడు. ఆ ఏసీ గదిలో ఖరీదైన పరుపు మీద పడుకొని కూడా ఆ మనసు ఆ చిన్న గది చుట్టూ తిరుగుతుంది. అనగనగా ఒక విజయ్, ఒక సంధ్య. వారిద్దరూ ఒక చిన్న గూట్లో ఉండేవారు. వాళ్లకు డబ్బులు లేవు, కానీ చాలా ప్రేమ ఉంది అని కథ మొదలుపెట్టాడు విజయ్. సంధ్య కళ్ళు మూసుకొని వింటుంది. విజయ్ మధ్యలో ఆపింది. ఏంటి, ఈ ఇల్లు బాగుంది, కానీ చిన్న ఇల్లే, మన సొంతం కదా. అక్కడ నువ్వు నా పక్కనే పడుకునేవాడివి. ఇక్కడ మంచం చాలా పెద్దది, నువ్వు దూరంగా ఉన్నావు అని అంది. విజయ్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. దూరం అనేది మంచంలో ఉండదు సంధ్య, మనసులో ఉంటుంది. నేనెప్పుడు నీకు దగ్గరగానే ఉంటాను అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ రాత్రి విజయ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. లత ఇచ్చిన ఈ ఆశ్రయం తాత్కాలికమే. తను కష్టపడి పనిచేయాలి. వీలైనంత త్వరగా తన సర్వశక్తితో ఒక ఇల్లు తీసుకోవాలి. సంధ్యకు ఈ లగ్జరీ అలవాటు కాకముందే బయటపడాలి. కానీ విధి మరో ప్రణాళిక వేసింది. మరుసటి రోజు ఉదయం విజయ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. సంధ్య ఇంకా నిద్రపోతుంది. డోర్ బెల్ మోగింది. విజయ్ వెళ్ళి తలుపు తీశాడు. బయట రఘునాథరావు గారు నిలబడి ఉన్నారు. ఆయన వెనుక లత తండ్రి, విజయ్ మామయ్య అయిన కృష్ణమూర్తి గారు ఉన్నారు. రఘునాథరావు గారి ముఖంలో ఒక విజయ్ గర్వం కనిపిస్తుంది. ఏరా విజయ్, రోడ్డు మీద పడ్డావని విన్నాను. చివరికి లత పంచన చేరావా? నా పెంపకం వృధా పోలేదు. ఆస్తి పౌరుషం అని డైలాగులు చెప్పి చివరకు ఒక ఆడదాని దయ మీద బతుకుతున్నావా అని ఎత్తుపొడిచాడు. ఆ మాటలు విజయ్ గుండెల్లో బాకుళ్ళ దిగాయి. తండ్రి తన్ను వెతుక్కుంటూ వచ్చింది పరామర్శించడానికి కాదు, అనుమానించడానికి అని అర్థమైంది. నాన్న, ఇది తాత్కాలికం. నేను డబ్బు ఇస్తాను అని చెప్పాడు విజయ్. డబ్బు నీ దగ్గర చిల్లిగవ్వలేదు. లత నీ మీ జాలతో ఈ ఇల్లు ఇచ్చింది. కానీ సమాజం ఏమనుకుంటుందో తెలుసా? రఘునాథరావు కొడుకు భార్యను పోషించలేక చిన్ననాటి స్నేహితురాలి ఇంట్లో ఉంచుకున్నాడు అని చెప్పుకుంటున్నారు. నీకు సిగ్గుగా లేదా అని నిలదీశారు. విజయ్ మౌనంగా ఉండిపోయాడు. నిజం నిప్పులాంటిది. తండ్రి మాటల్లో కఠినత్వం ఉన్న వాస్తవం ఉంది. ఇంకా మించిపోలేదు విజయ్, ఇంటికి రా. ఆ పిచ్చిదాన్ని వదిలేయ్. లత నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉంది. ఆమెను పెళ్లి చేసుకో. ఈ ఆస్తి, హోదా అన్నీ నీవే అవుతాయి అన్న ఆఫర్ ఇచ్చారు రఘునాథరావు. సరిగ్గా అప్పుడే సంధ్య నిద్రలేచి హాల్లోకి వచ్చింది. ఆమె మామగారిని ఆయన మాటలు వింది. పిచ్చిది, వదిలే. ఈ మాటలు ఆమె చెవుల్లో ప్రధ్వనించాయి. సంధ్య భయంతో వణికిపోతూ విజయ్ వెనక దాక్కుంది. కాదు, విజయ్ ముందుకు వచ్చింది. విజయ్ రాడు, విజయ్ నావాడు, మీరు వెళ్ళండి అని గట్టిగా చెప్పింది. ఆమె గొంతులో వణుకు ఉన్న ఒక తెగింపు ఉంది. రఘునాథరావు గారు ఆమె వైపు అసహ్యంగా చూశారు. నువ్వు మాట్లాడకు. నీ వల్లే నా కొడుకు జీవితం నాశనమైంది
అని అరిచారు. ఆ అరుపుకు సంధ్య భయపడిపోలేదు. విజయ్ నన్ను వదిలేయడు, ప్రామిస్ చేశాడు, మీరే చెడ్డవారు అని ఎదురు సమాధానం చెప్పింది. విజయ్ వెంటనే సంధ్యను వెనక్కి లాగి తండ్రి వైపు చూశాడు. నాన్న, దయచేసి వెళ్ళండి, నా నిర్ణయం మారదు. నేను లత ఇంట్లో ఉన్నా, గుడిసెలో ఉన్నాం. సంధ్య నా భార్య, ఆమెను వదిలే ప్రసక్తే లేదు. మీ ఆస్తి నాకొద్దు, మీ జాలి నాకొద్దు. లత ఇంట్లో ఉండటం తప్పే, ఈ రోజే ఇల్లు ఖాళీ చేస్తాను. ఇప్పుడు సంతోషమేనా అని గట్టిగా చెప్పాడు. రఘునాథరావు గారు కొడుకు మొండితనం చూసి విసుగు చెందాడు. సరే చూస్తాన్రా, ఎన్నాళ్ళు ఇలా బ్రతుకుతావో చూస్తాను అని విసురుగా వెళ్ళిపోయారు. విజయ్ తలుపు వేసి సోఫాలో కూలబడ్డాడు. మళ్ళీ మొదటికొచ్చింది కథ. ఇప్పుడు ఈ ఇల్లు కూడా వదిలేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? సంధ్య విజయ్ దగ్గరకు వచ్చి అతని కాళ్ళ దగ్గర కూర్చుంది. విజయ్, మనం వెళ్ళిపోదామా? ఆ చిన్న ఇంటికి వెళ్దామా? అక్కడ దోమలు ఉన్నా పర్లేదు, ఈ గొడవలు వద్దు అని అంది. విజయ్ ఆమెను లేపి కూర్చోబెట్టుకున్నాడు. అవును సంధ్య, వెళ్ళిపోదాం. కాని చిన్న ఇంటికి కాదు, నా సర్వశక్తితో ఒక ఇల్లు సంపాదిస్తాను. ఈ రోజు నుండి రాత్రింబవళ్ళు కష్టపడతాను. మనకంటూ ఒక గూడు కట్టుకుందాం అని శపథం చేశాడు. కానీ ఆ శపథం నెరవేరాలంటే అతనికి అద్భుతం జరగాలి, లేదా ఎవరో ఒకరు అండగా నిలబడాలి. ఆ మధ్యాహ్నం విజయ్ ఆఫీసులో ఉండగా ఒక కొత్త క్లయింట్ వచ్చారు. ఆయన పేరు మూర్తి. ఆయన విజయ్ పతనాన్ని గమనించారు. యంగ్ మ్యాన్, నీ అకౌంటింగ్ స్కిల్స్ బాగున్నాయి, నాకు పర్సనల్ అసిస్టెంట్ కావాలి. సాయంత్రం వేళల్లో పార్ట్ టైం చేస్తావా? జీతం 10,000 ఇస్తాను అని అడిగారు. విజయ్ కళ్ళల్లో వెలుగు వచ్చింది. దేవుడు ఒక దారి మోస్తేనే మరో దారి తెరుస్తాడు. చేస్తాను సా, తప్పకుండా చేస్తాను అన్నాడు విజయ్. ఇప్పుడు విజయ్ చేతిలో 2 ఉద్యోగాలు. ఉదయం రవి దగ్గర, సాయంత్రం మూర్తిగారి దగ్గర. కష్టం రెట్టింపు అవుతుంది, కానీ సంధ్య భవిష్యత్తు కోసం ఆ కష్టం కూడా ఇష్టమే. జూబ్లీహిల్స్లోని ఆ ఖరీదైన గెస్ట్ హౌస్ నుండి బయటకు వస్తున్నప్పుడు విజయ్ మనసులో ఒక రకమైన నిర్వేదం, మరోపక్క తెలియని ధైర్యమున్నాయి. వెనుక ఆ భవనం టీవీగా నిలబడి ఉంది. అది తన తండ్రి హోదాకి ప్రతీక. కానీ తన చేతిలో ఉన్న 2 సూట్ కేసులు, పక్కన నడుస్తున్న అమాయకపు భార్య, ఇవే తన ప్రస్తుత నిజం. గేట్ దగ్గర వాచ్మెన్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నిన్ననే కదా వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతున్నారా అని. విజయ్, మనం మళ్ళీ ఆటో ఎక్కుతామా అడిగింది సంధ్య, తన రెడ్డి బేర్ బొమ్మను గుండెలకు హత్తుకుని. ఆమె కళ్ళల్లో లత ఇంటి నుండి బయటకు వచ్చిన ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెకు ఆ ఏసీ గదుల కంటే విజయ్తో ఉండే స్వేచ్ఛ ఎక్కువ ఇష్టం. అవును సంధ్య, మనం మన కొత్త ఇంటికి వెళ్తున్నాం అన్నాడు విజయ్ ఆటోని పిలుస్తూ. ఈసారి విజయ్కి ఎక్కడికి వెళ్లాలో సుష్టత ఉంది. ఆఫీసులో పనిచేసే ప్యూన్ నరసింహులు ఒక మాట చెప్పారు. సార్, మా ఇంటి పైన ఒక చిన్న గది ఉంది, రేకుల షెడ్డు. ఎండకి వేడిగా ఉంటుంది, కానీ అద్దె తక్కువ, 2,000 ఇస్తే చాలు అని. విజయ్కి వేరే దారి లేదు. లతదయ మీద బతకడం తన ఆత్మగౌరవానికి తగదు. తండ్రి ముందు తల వంచడం తన వ్యక్తిత్వానికి తగదు. అరగంట ప్రయాణం తర్వాత ఆటో ఒక ఇరుకైన బస్తీలో ఆగింది. అది ఎస్ఆర్ నగర్ వెనకాల ఉన్న చిన్న కాలనీ. ఇల్లు ఒకదానికొకటి ఆనుకొని కిక్కిరిసి ఉన్నాయి. నరసింహులు ఇంటిపైన 3 అంతస్తుల ఆ గది ఉంది. మెట్లు చాలా ఇరుగ్గా ఉన్నాయి. విజయ్ సామాన్లతో కష్టపడి మెట్లెక్కాడు. సంధ్య వెనకాలే వచ్చింది. పైకి వెళ్ళాక చూస్తే అక్కడ ఒక చిన్న గది, పైన సిమెంట్ రేకులు, ఒక చిన్న వంటగది లాంటి అర, బాత్రూమ్ ఒక మూల ఉంది. కానీ ఆ గది ముందు చిన్న ఖాళీ స్థలం ఉంది. అక్కడి నుండి చూస్తే ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సార్ గది, ఎండాకాలం కొంచెం ఉక్కగా ఉంటుంది, కానీ గాలి బాగానే వస్తుంది అన్న నరసింహులు సిగ్గుపడుతూ. విజయ్ చుట్టూ చూశాడు. గది చిన్నదే, కానీ స్వతంత్రంగా ఉంది. ఎవరి పెత్తనం లేదు. పర్లేదు నరసింహులు, మాకి చాలు, అడ్వాన్స్ రేపు ఇస్తాను అన్నాడు విజయ్. సంధ్య గదిలోకి వెళ్ళింది. సామాన్లు కింద పెట్టి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ టెర్రస్ మీద నించుని చుట్టూ ఉన్న ఇళ్లను, ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసి సంబరపడింది. విజయ్, చూడు పక్షులు, ఇక్కడ చాలా పక్షులు ఉన్నాయి అని అరిచింది. విజయ్ నవ్వి, అవును సంధ్య, ఇది పక్షుల గూడు లాంటిదే, మన గూడన్నాడు. ఆ గదిలో ఫర్నిచర్ లేదు, కింద చాప వేసుకుని పడుకోవాలి. స్టవ్ లేదు, కిరోసిన్ స్టవ్ కొనాలి. కానీ విజయ్కి ఇప్పుడు
ఇవేవి సమస్యలుగా అనిపించడం లేదు. తన భార్య ముఖంలో ఉన్న నవ్వు అతనికి కొండంత బలాన్నిచ్చింది. ఆ మరుసటి రోజు నుండి విజయ్ అసలైన పోరాటం మొదలైంది. ఉదయం 7 గంటలకి లేచి గబాగబా తయారయ్యేవాడు. సంధ్య ఇంకా నిద్రపోతూనే ఉండేది. ఆమెకు టిఫిన్ బయట నుండి తెచ్చిపెట్టి ఒక ఫ్లాస్క్లో పాలు పోసి ఉంచేవాడు. సంధ్య, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మధ్యాహ్నం భోజనం బాక్స్ తెచ్చి పెడతాను. గది దాటి బయటకు వెళ్ళకూడదు అని చెప్పి తలుపు బయట గడియ పెట్టి వెళ్ళేవాడు. ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు రవి ఆఫీసులో పని. సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు కొత్త క్లయింట్ మూర్తి గారి దగ్గర అకౌంట్స్ పని. విజయ్కి శ్వాస తీసుకోవడానికి కూడా సమయం దొరకటం లేదు. మధ్యాహ్నం లంచ్ టైంలో ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి సంధ్యకు అన్నం తినిపించి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేవాడు. రాత్రి 10:30 గంటలకు ఇంటికి చేరేసరికి విజయ్ శరీరం అలసిపోయి కళ్ళు మంటలు పుడుతూ ఉండేవి, కాళ్ళు పీకుతుండేవి. బస్సులో నిలబడి ప్రయాణించటం, ఎడతెరిపి లేని పని అతన్ని శారీరకంగా కృంగదీస్తున్నాయి. కానీ గత్తలుపులు తీయగానే అక్కడ సంధ్య ఎదురు చూస్తూ ఉండేది. ఆమె ఆ చిన్న గదిని తనదైన శైలిలో అలంకరించుకునేది. టెర్రస్ మీద రాలిన పువ్వుల్ని ఏరి ఒక ప్లాస్టిక్ డబ్బాలు నీళ్లు పోసి అలంకరించేది. గోడల మీద బొగ్గుతో చిన్న చిన్న బొమ్మలు గీసేది. విజయ్ వచ్చావా అంటూ ఆమె పలకరించే తీరు అతడి అలసటను మాయం చేసేది. ఒకరోజు రాత్రి విజయ్ ఇంటికి వచ్చేసరికి రాత్రి 11 గంటలైంది. మూర్తిగారి దగ్గర పని ఎక్కువైంది. బస్తో రక్క నడుచుకుంటూ వచ్చాడు. ఆకలితో కడుపు నకనకలాడుతుంది. తలనొప్పి సుత్తితో కొట్టినట్లుంది. తలుపు తీశాడు. గదిలో లైట్ వెలుగుతుంది. సంధ్య చాప మీద కూర్చొని తూలుతూ నిద్రపోతుంది. విజయ్ అలికిడికి ఉలిక్కి పళ్ళేచింది. విజయ్, ఇంత లేటా అడిగింది కళ్ళు నులుముకుంటూ. సారీ సంధ్య, పని ఎక్కువైంది అన్నాడు విజయ్ చొక్కా గుండీలు విప్పుకుంటూ నేల మీద కూలబడ్డాడు. సంధ్య లేచి అతని దగ్గరకు వచ్చింది. నీళ్లు కావాలా అని అడిగింది. అవును, చల్లని నీళ్లు అని అన్నాడు. సంధ్య మట్టి కుండలోంచి నీళ్లు గ్లాసులో పోసి తెచ్చింది. విజయ్ గటగట తాగాడు. ప్రాణం లేసి వచ్చినట్లయింది. భోజనం చేద్దామా విజయ్? నేను తినలేదు, నీకోసం ఆగాను అంది సంధ్య. విజయ్ షాక్ అయ్యాడు. ఏంటి, మధ్యాహ్నం నుండి తినలేదా? ఎందుకు సంధ్య? నేను చెప్పాను కదా ఆకలి వేసి తినమని అని కోప్పడ్డాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు లేవు కదా, నాకు ఒక్కదానికి తినాలనిపించలేదు. అన్నం గొంతు దిగలేదు అంది అమాయకంగా. విజయ్ గుండె ద్రవించింది. తన కోసం ఆకలిని చంపుకొని కూర్చున్న ఈ భార్యను చూస్తుంటే తన కష్టమంతా మర్చిపోయాడు. పిచ్చిదానా, ఇంకెప్పుడు అలా చేయకు, నీకు ఆకలి వేసి తినేయాలి అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఇద్దరు కలిసి చాప మీద కూర్చొని విజయ్ తెచ్చిన చల్లారిపోయిన అన్నం తిన్నారు. కూరలో ఉప్పు తక్కువైనా అన్నం గట్టిపన్నా ఆ పూట భోజనం వారికి ఒక పండగలా అనిపించింది. తిన్న తర్వాత విజయ్ చాప మీద పడుకున్నాడు. కాళ్ళు విపరీతంగా లాగుతున్నాయి. అప్రయత్నంగా అమ్మా అని మూలిగాడు. సంధ్య అది గమనించింది. ఆమె విజయ్ కాళ్ళ దగ్గర కూర్చుంది. నొస్తున్నాయా విజయ్ అని అడిగింది. పర్లేదులే సంధ్య, పడుకో అని అన్నాడు. కానీ సంధ్య వినలేదు. తన చిన్న చేతులతో విజయ్ పాదాలను ఒత్తడం మొదలుపెట్టింది. ఆమెకు ఎలా ఒత్తాలో తెలియదు. కాని తన శక్తినంతా కూడదీసుకుని నొక్కుతుంది. వద్దు సంధ్య అని విజయ్ వారిస్తున్నా ఆమె ఆపలేదు. అమ్మ నాన్నగారికి ఇలాగే చేసేది. అప్పుడు నాన్నగారు హాయిగా పడుకునేవారు. నువ్వు కూడా పడుకో అనేది. విజయ్ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఒక పక్క తండ్రి తన్ను రోడ్న పడేశాడు. మరోపక్క మతి స్థిమితం లేదనుకున్న భార్య తనకు అమ్మల సేవ చేస్తుంది. ఆమె సేవల్లో ఉన్న మమకారం వల్లనో అలసట వల్లనో విజయ్కి తెలియకుండానే గాఢ నిద్ర పట్టేసింది. మరుసటి రోజు ఉదయం విజయ్ లేచేసరికి ఎండ చురుక్కుమంది. టైం చూస్తే 8 గంటలు. లేట్ అయింది. రవి ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళాలి. గాబరగా లేచాడు. సంధ్య అప్పటికి లేచి టెర్రస్ మీద ఉంది. సంధ్య, నన్ను లేపలేదేంటి అని అడిగాడు కంగారుగా. నువ్వు బాగా నిద్రపోతున్నావు కదా, పాపం అని లేపలేదు అంది సంధ్య. విజయ్ బ్రష్ చేసుకుని స్నానం చేసి తయారయ్యాడు. ఈరోజు టిఫిన్ తేవడానికి టైం లేదు. సంధ్య, నేను వెళ్తున్నాను, మధ్యాహ్నం వస్తాను అని పరిగెత్తాడు.
ఆఫీస్కి వెళ్ళేసరికి రవి కొంచెం సీరియస్గా ఉన్నాడు. విజయ్, నువ్వు రోజు లేట్ అవుతున్నావు, క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు అని అన్నాడు. సారీ రవి, నిన్న రాత్రి పని ఎక్కువైంది అని సర్ది చెప్పాడు విజయ్. ఆ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంది, తల మునకలయ్యే పని. మధ్యాహ్నం లంచ్ టైంలో ఇంటికి వెళ్ళడానికి కూడా కుదరలేదు. ఫోన్ చేసి నరసింహులకి చెప్పాడు. నరసింహులు ఒకసారి పైకి వెళ్ళి సంధ్యకు భోజనం ఇవ్వు, నేను రాలేను అని. సాయంత్రం 6 గంటలకు మూర్తిగారు ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ కూడా ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. విజయ్, ఈ బ్యాలెన్స్ షీట్ ఈరోజే పూర్తి కావాలి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అవుతుంది అన్నారు మూర్తిగారు. విజయ్ కోపిక లేదు, కాని తప్పదు. రాత్రి 11 గంటల వరకు పనిచేస్తూనే ఉన్నాడు. కళ్ళు మసకబారుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి 12 గంటలు. మెట్లు ఎక్కుతుంటే కాళ్ళు తడబడ్డాయి. ఎలాగోలా పైకి చేరాడు. తలుపు తీయగానే ఒక అద్భుతం కనిపించింది. గది మధ్యలో ఒక చిన్న మువ్వల దీపం వెలుగుతుంది. ఆ దీపం వెలుగులో సంధ్య గోడ కానుకొని కూర్చుని ఉంది. ఆమె ముందు ఒక ప్లేట్లో 2 చపాతీలు ఉన్నాయి. అవి ఆకారంలో లేవు, మాడిపోయి ఉన్నాయి. సంధ్య, పిలిచాడు విజయ్. సంధ్య లేచింది. ఆ ముఖం, చేతులు పిండితో నిండిపోయి ఉన్నాయి. విజయ్, వచ్చావా? నేను చేశాను, చపాతీ చేశాను అంది ఉత్సాహంగా. విజయ్ ఆశ్చర్యపోయాడు. నువ్వా? ఎలా? కింద ఆంటీ పిండి ఇచ్చింది, నేను చేశాను. స్టవ్ మీద కాల్చాను, చేయి కాలింది కానీ పర్లేదు అంటూ తన వేలిని చూపించింది. అక్కడ చిన్న బొబ్బ ఎక్కింది. విజయ్ గుండె చలించిపోయింది. బ్యాగ్ పడేసి ఆమె చేతిని పట్టుకొని చూశాడు. ఎర్రగా కందిపోయింది. ఎందుకు సంధ్య, ఎందుకు చేశావు? నీకు రాదు కదా అన్నాడు బాధగా ఆమె వేలికి ఆయింట్మెంట్ రాస్తూ. నువ్వు రోజు హోటల్ అన్నం తింటున్నావు, కడుపు నొప్పి వస్తుందేమో అని అమ్మ చెప్పింది. భర్తకు వండి పెట్టాలని అంది సంధ్య. ఆమె అమాయకత్వం, ఆ ప్రేమ విజయ్కి మాటలు రాకుండా చేశాయి. రా తిందామన్నాడు. ఆ మాడిపోయిన చపాతీలను ఇద్దరు పంచుకొని తిన్నారు. అవి గట్టిగా ఉన్నాయి, నమలడానికి కష్టంగా ఉన్నాయి. కానీ విజయ్ వాటిని అమృతంలో తిన్నాడు. ఎలా ఉంది విజయ్ అడిగింది సంధ్య. చాలా బాగుంది సంధ్య, నువ్వు చేసిన వంట కదా, చాలా బాగుందన్నాడు. తిన్న తర్వాత టెర్రస్ మీద చాప వేసుకుని పడుకున్నారు. కరెంట్ ఇంకా రాలేదు. పైనే నిండు చందమామ, చుట్టూ నక్షత్రాలు, చల్లని గాలి. సంధ్య విజయ్ భుజం మీద తల పెట్టి పడుకుంది. విజయ్, నాకు ఒక కల వచ్చింది. ఏం కల? మనం పెద్ద ఇంట్లో ఉన్నాం, అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, మనకు ఒక బాబు ఉన్నాడు, వాడు నాలాగే అల్లరి చేస్తున్నాడు అంది నవ్వుతూ. విజయ్ ఉలిక్కిపడ్డాడు. పిల్లల భవిష్యత్తు, ఈ ఆలోచనలు అతనికి భయాన్ని కలిగించాయి. సంధ్య మానసిక స్థితిలో పిల్లలు అంటే పెద్ద బాధ. ఆమె పిల్లల్ని చూసుకోగలదా? అసలు ఈ పేదరికంలో పిల్లల్ని కనే సాహసం చేయగలదా? సంధ్య ఇప్పుడే పిల్లలు వద్దులే, ముందు మనం ఒక మంచి ఇల్లు కట్టుకుందాం అన్నాడు మెల్లగా. సరే కానీ నాకు బొమ్మలు కావాలి, నిజం బొమ్మలు అని మారం చేసింది. విజయ్ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ముందు నువ్వు పెద్దాని అవ్వాలి, చాలా విషయాలు నేర్చుకోవాలి, అప్పుడే దేవుడు బాబునిస్తాడు అని సర్ది చెప్పారు. నేను నేర్చుకుంటా, అన్నీ నేర్చుకుంటా, రేపు కూర చేస్తా అంది దీక్షగా. విజయ్ నవ్వి ఆమెను జోకొట్టాడు. మరుసటి రోజు ఆదివారం. విజయ్కి సెలవు. కానీ ఆ సెలవు ప్రశాంతంగా గడవలేదు. ఉదయాన్నే ఇంటి ఓనర్ నరసింహులు వచ్చారు. సార్, ఒక చిన్న మాట అన్నాడు నసిగుతూ. చెప్పు నరసింహులు అన్నాడు విజయ్. మా చుట్టాలు వస్తున్నారు సార్, కింద స్థలం సరిపోవటం లేదు, ఒక 2 రోజులు ఈ గది కావాలి, మీరేమనుకోకపోతే అని అడిగాడు. విజయ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అడ్వాన్స్ ఇవ్వలేదు కాబట్టి హక్కులు అడగలేడు, పైగా వాళ్ళ ఇల్లు. సరే నరసింహులు, కానీ మాకు వేరే దారి లేదు కదా, టెర్రస్ మీద ఆ మూల చిన్న షెడ్డు ఉంది కదా, అక్కడ సర్దుకుంటారా? 2 రోజులే అని అన్నాడు. ఆ షెడ్లో చెత్త చెదారం ఉంటుంది, కనీసం ఫ్యాన్ కూడా ఉండదు. కానీ విజయ్కి తప్పలేదు. సరే అన్నాడు. ఆదివారం మొత్తం విజయ్ సంధ్య కలిసి ఆ చిన్న స్టోర్ రూమ్ని శుభ్రం చేశారు. సంధ్య చీపురు పట్టుకుని దుమ్ము దులుపుతూ ఉంటే విజయ్ సామాన్లు సర్దాడు. విజయ్, ఇది గుహలాగా ఉంది, మనం ఎలుగుబంటిలాగా దాక్కుందామా అని జోక్ చేసిన సంధ్య. కష్టాన్ని కూడా ఆమె ఆటల్లో మార్చుకుంది. సాయంత్రం వేళ విజయ్ సంధ్య
టెర్రస్ మీద కూర్చుని టీ తాగుతున్నారు. అకస్మాత్తుగా ఆకాశం మబ్బులు పట్టింది. పెద్ద గాలి వాన మొదలైంది. ఆ చిన్న స్టోర్ రూంలోకి నీళ్లు రావటం మొదలయ్యాయి. రేకులు సరిగ్గా లేవు. వర్షపు నీరు కారి సామాన్లు తడిసిపోతున్నాయి. అమ్మో విజయ్, తడిసిపోతున్నాం అని అరిచింది సంధ్య. విజయ్ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని సామాన్ల మీద కప్పాడు. తర్వాత సంధ్యను తీసుకుని ఒక మూలకు వెళ్ళాడు. గదిలో నిలబడ్డానికి కూడా పొడి స్థలం లేదు. ఆ వర్షపు దాటికి కరెంటు పోయింది. చిమ్మ చీకటి, ఉరుముల శబ్దం. సంధ్య భయంతో విజయ్ని గట్టిగా వాటేసుకుంది. విజయ్, భయం, చాలా భయం అని ఏడుస్తుంది. విజయ్ ఆమెను తన రెక్కల మధ్య దాచుకున్నాడు. భయం లేదు సంధ్య, ఈ వర్షం మనల్ని ఏం చేయదు. ఇది కూడా ఆగిపోతుంది అని ధైర్యం చెప్పాడు. కాని అతని మనసులో ఆవేదన కట్టలు తెంచుకుంది. కోటీశ్వరుడి కొడుకునేని తాను తన భార్యను కనీసం తలదాచుకోవడానికి నీడ కూడా ఇవ్వలేకపోతున్నానా? ఈ దుస్థితికి కారణం తన మూర్ఖత్వమా, లేక విధి రాతాం? సరిగ్గా అప్పుడే విజయ్ ఫోన్ మోగింది. హలో, విజయ్ గట్టిగా అరిచాడు, వర్షం శబ్దంలో వినిపించడానికి. విజయ్, నేను అమ్మని. అన్నపూర్ణమ్మ గొంతు. ఆ గొంతు వినగానే విజయ్కి దుఃఖం పొంగుకొచ్చింది. అమ్మా, విజయ్, వర్షం పడుతుంది. ఎక్కడున్నారు రామ్? ఆ రేకుల షెడ్డులో ఎలా ఉన్నారు? నాకు మనసు ఆగటం లేదు అని ఏడ్చింది తల్లి. బాగానే ఉన్నా అమ్మా, ఏం పర్లేదు అని అపదం చెప్పాడు విజయ్. అపదం చెప్పకు విజయ్, నాకు తెలుసు. మీ నాన్నగారు ఇప్పుడే ఎవరో చెప్తే విన్నారు. నువ్వు నరసింహులు ఇంటిపైన ఉంటున్నావని తెలిసింది. ఆయన చాలా సంతోషపడుతున్నారు నువ్వు కష్టపడుతున్నావని. కానీ నేను తట్టుకోలేకపోతున్నాను. విజయ్ ప్లీజ్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నువ్వు వింటావా అడిగింది అన్నపూర్ణమ్మ. ఏంటమ్మా? రేపు ఉదయం సంధ్యను తీసుకుని గుడికి రామ్, అక్కడ కలుద్దాం. మీ నాన్నగారికి తెలియకుండా నేను ఒక ఏర్పాటు చేశాను అని చెప్పింది. ఫోన్ కట్టయింది. విజయ్ ఆలోచనలో పడ్డాడు. అమ్మ ఏం చేయబోతుంది? మళ్ళీ డబ్బు ఇస్తుందా? తను తీసుకోవాలా? సంధ్య విజయ్ ఛాతి మీద తలపెట్టి, విజయ్, వర్షం ఎప్పుడు ఆగిపోతుంది? నాకు ఆకలి వేస్తుంది అని అడిగింది. విజయ్ ఆమె తలనిమిరాడు. ఆగుతుంది సంధ్య, ఈ రాత్రి గడిచిపోతుంది. రేపు కొత్త సూర్యుడు వస్తాడు, అప్పుడంతా బాగుంటుంది అని అన్నాడు. ఆ చీకటి గదిలో వర్షం చినుకుల సవ్వడి మధ్య ఆ ఇద్దరిని ఒకరినొకరు ఓదార్చుకుంటూ రాత్రిని గడిపారు. అది మతిస్థిమితం లేని భార్యతో గడిపిన మరో కఠినమైన రాత్రి, కానీ వారి ప్రేమను మరింత గట్టిపరిచిన రాత్రి. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.